శ్రీమన్నారాయణ. ముందుగా అందరికీ అక్షయ తృతీయ సింహాచల నారసింహస్వామి చందనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం గత కొన్ని రోజుల నుంచి ఆళ్వార్ గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో ఒక మహానుభావుడు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వారి తిరుప్పాణి ఆళ్వార్. భగవంతుని పొందాలి అనుకున్నప్పుడు కావాల్సింది భక్తే తప్ప కుల, మత, వర్ణ, లింగ భేదాలు ఏవి అడ్డు అనేవి లేదు అని తేల్చి చెప్పిన మహనీయులే ఈ ఆళ్వార్. వీరి యొక్క వైభవం ఎలాంటిది? ఎక్కడ అవతరించారు అంటే శ్రీరంగాని క్షేత్రంలో కావేరీ నదికి దక్షిణ దిశలో అంటే నిజులాపురం అనే గ్రామం, దాన్నే తమిళంలో ఉరయూర్ అని అంటారు. అక్కడ కలియుగం ఆరంభమైన 162 సంవత్సరాల తర్వాత వీరు పుట్టారు. రోహిణి నక్షత్రంలో. వీరి యొక్క పుట్టుక చాలా ఆశ్చర్యకరం. సహజంగా పిల్లలు ఎవరైనా తల్లి పాలిస్తే తాగుతారు, వీరు తాగేవారు కాదట. తత్ప్రభావం చేత ఆవు పాలిస్తే తృప్తిగా తాగారట ఈ తిరుప్పాణి ఆళ్వార్. అయితే నిజానికి ఈ తిరుప్పాణి ఆళ్వార్ చిన్నప్పటి నుంచే జ్ఞాన, భక్తి, వైరాగ్యాలతో కూడుకున్నటువంటి ఒక వైలక్షణ్య మార్గంలో ప్రవేశిస్తూ ఉండేవారు. ఎందుకంటే సంస్కారం అనేది చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తే తప్ప పెద్దయిన తర్వాత మనకు అది రాదు. మొక్క వంగనదే మానైన వంగదు అంటారు మన పెద్దలు. ఆ విధంగా ఈ తిరుప్పాణి ఆళ్వార్ చిన్నప్పటి నుంచి జ్ఞానంతో, వైరాగ్యంతో ఉండేవారు. అలా వీరికి భగవంతుడి మీద, భగవంతుడికి వీరికి ఉండేటువంటి ఒక అనుబంధం, అవినవ భావ సంబంధం ఏమిటంటే చాలా వైభవం. అది ఎలాంటి సంబంధం అట? సహజంగా వీరికి చేతిలో వీణ ఉంటుంది. ఆ వీణను కలిగి ఉన్నవారు కనుక వీరికి తిరుప్పానన్ అని పేరు. ఈ వీణ పట్టుకొని కావేరీ ఇసుక తిన్నెలలో కూర్చొని స్వరంతో, రాగంతో చక్కగా పాటలు పాడుతూ ఉండేవారట. ఆ పాటలు ఎలా ఉండేవట అంటే ఎక్కడో గర్భాలయంలో పడుకున్నటువంటి రంగనాథుడికి కూడా ఆనందం కలిగేలా ఉండేవట ఈ తిరుప్పాని పాడే పాటలు. అలాంటి మహనీయులు ఈ తిరుప్పాని ఆళ్వార్. అయితే ప్రతిరోజు సావకాశంగా ఈ తిరుప్పాని ఆళ్వార్ ఇసుక తిన్నె మీద కూర్చొని పాడుతూ, కనులు మూసుకొని పాడుతూ ఉండగా ఈ అర్చకులు, ఆలయ అధికారులు శ్రీరంగనాథుడి అభిషేకం కోసమని కావేరి నదికి వస్తారు తీర్థం తీసుకురావడం కోసం. అప్పుడు ఈ ఆళ్వార్ కనులు మూచుకొని పాటలు పాడుతూ ఉంటారు. అర్చకులు సారంగముని అని ప్రధాన అర్చకుడు పేరు. ఆ సారంగముని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఇలా నువ్వు ఉండకూడదు, ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో నీలాంటి అంత్య కులంలో పుట్టినవాడు పనికిరాడు అని పాపదన్ని పంపించేస్తారు. అయినా సరే ఆ ఆళ్వార్ అక్కడి నుంచి కదలడు. వెంటనే అర్చకులకి కోపం వస్తుంది. అక్కడ ఉండే ఆలయ అధికారులతో రాళ్లతో దాడి చేసి ఎంతో బాధ పెడతా తిరుప్పాని ఆళ్వార్ని. సరే, నేనేమైనా అప్పటికి కూడా తిరుప్పాని ఆళ్వార్ అనుకుంటారట, అయ్యో నేనేమైనా ఈ అర్చకులకు ఇబ్బంది పెట్టానో ఏమో కాబోలు, కనుకనే నన్ను ఇంతగా వాళ్ళు ఇబ్బంది పెట్టారు, పర్వాలేదులే అని ఆయనలో ఆయనే సమర్థించుకొని దూరంగా వెళ్ళిపోయేవారు. అయితే అలా జరిగిన తర్వాత ఈ వచ్చినటువంటి ఆలయ అధికారులు, అర్చకులు కావేరీ నదిలో తీర్థాన్ని తీసుకొని చక్కగా రంగనాథుడి గర్భాలయంకి వెళ్ళారు. ఈ వెళ్ళిన వెంటనే ఒక ఆశ్చర్యం కనిపించిందంట అందరికీ. ఏమిటది? రంగనాథుని యొక్క ముఖార వింద నుంచి రక్తం కారుతూ కనిపించింది. ఏమిటి అపచారం? వేసిన తలుపులట్టు వేసినట్టే ఉన్నాయి, తలుపుకు తాళం వేసి ఉంది, ఎవరొచ్చారు ఇంతలోనే? అసలు ఏమిటి స్వామివారి ముఖం నుంచి రక్తధార అని వీళ్ళు బాధపడుతూ ఆవేశంలో ఉన్న సందర్భంలో ఏం చేయాలో తోచట్లేదు. ఇంత అపచారం జరిగింది రంగనాథుడికి, ఎవరి వలన అయి ఉండొచ్చు, కారణం ఏమిటి అని ఎన్నో సందేహాలతో, అనుమానాలతో ఈ ఆలయ అధికారులు, అర్చకులు ప్రయత్నం చేస్తున్నారు ఎవరి కోసమని. ఆ రోజు నాటి సాయంకాలం వేళ సారంగముని కలలో రంగనాథుడు కనిపించి, ఏ సారంగముని, నీ శిష్యులు ఆభిజాత్యంతో అంటే అహంకారంతో, గర్వంతో విర్రవీగుతూ
నా భక్తుడైనటువంటి తిరుప్పాణి ఆళ్వార్ని రాళ్లతో కొట్టి హింసించారు. అంటరానివాడు, తక్కువ కులంలో పుట్టాడు అనే నెపంతో అతను అవమానించారు. నా భక్తులను బాధ పెట్టిన వారిని నేను సహించను. అతని గానమునకు పరవశుడై బహిరహ అంతరకరణములో నేనే వ్యాపించి ఉంటాను. అందుకే గాయం నాకు తగిలి రక్తం ప్రవేశిస్తుంది. అంటే అక్కడెక్కడో ఇసుక తిన్నెల మీద తిరుప్పాణి ఆళ్వార్ని బాధ పెడితే గర్భాలయంలో పడుకు రంగనాథుని యొక్క ముఖారవిందం నుంచి రక్తం కారింది. చూశారా, భగవంతుడికి భక్తుడైన ఎంత ఆనందము, ప్రేమ. తనను ఏమైనా అన్నా సరే ఆయన ఓర్చుకుంటాడట. కానీ భక్తుడికి కొద్ది మాత్రం కష్టం కలిగితే క్షణకాలం కూడా ఆయన సహించడు అని మనకు నిరూపించిన అవతారమే నరసింహ అవతారం. ప్రహ్లాదుడి వలన ఆవిర్భావం జరిగింది నరసింహ అవతారం. అలాగా ఈ సారంగముని కలలో రంగనాథుడు చెప్పిన మాటలు ఇవన్నీ. నేను అంతటా వ్యాపించి ఉంటాను, కనుకనే నా శిష్యుణ్ణి బాధ పెట్టినటువంటి రక్తపు గాయాలు నా హృదయం నుంచి కారుతున్నాయి. కనుక ఈ ఘోర అపచారానికి మీరు, మీ అర్చకులు, ఆలయ అధికారులు అందరూ కలిసి వెళ్ళి ఆ భాగవతోత్తముని సగౌరవముగా మా భుజాలపై తీసుకొని రా. ఇది రంగనాథుని ఆజ్ఞ. నిజానికి అర్చకులు భుజం మీద భగవంతుని సేవకై ఉపయోగించేటటువంటి తీర్థ బిందెను పెట్టుకుంటారే తప్ప ఎవరిని ఎత్తుకోరు. అలాంటిది రంగనాథుడి ఆజ్ఞ కోసం ఈ సారంగముని తన శిష్యులతో వెళ్ళి కావేరి తీరాన్ని వెళ్ళి చూడగా పాపం అప్పుడు ఆ తిరుప్పానాల వారు ఏం చేస్తున్నారట, ఎక్కడెక్కడైతే శరీరాన్ని రక్తం కారుతుందో ఇసుకతో ఆ రక్తాన్ని ఆపుతున్నారట పాపం. వెంటనే ఈ ఆలయ అర్చకుడు సారంగముని వెళ్ళి అమాంతం తిరుప్పాణి ఆళ్వారి పాదాల మీద పడి ప్రార్థన చేస్తారట. స్వామి, మా అపచారాన్ని మన్నించండి. రంగనాథుడు మిమ్మల్ని తన సన్నిధి తీసుకొని రావాల్సిందిగా మమ్మల్ని ఆజ్ఞాపించాడు. అందుకు ఆళ్వార్లు తమ ఆలయంలోనికి రానని ఇక్కడే ఉండి రంగనాథుని కీర్తిస్తానని చెప్తారు. వద్దులేవయ్యా, నీకే నచ్చకపోతే స్వామికి ఏం నచ్చుతానంటే లేదు లేదు, ఇది రంగనాథుడి ఆజ్ఞ, మిమ్మల్ని మా భుజ స్కంధాలమే తీసుకొని రావాలని చెప్పాడు అని ఆలయ అర్చకులు అంటే అప్పుడు రంగనాథుడు పరమానంద భరితుడై ఆళ్వార్లు సాక్షాత్కరిస్తారు. ఎంత వద్దని చెప్పినా సరే సారంగముని బలవంతంగా ఆ తిరుప్పాణి ఆళ్వారిని భుజం మీద కూర్చోబెట్టుకొని గర్భాలయాన్ని తీసుకొని వస్తారు. అప్పటి నుండి రంగనాథుడికి ఆ వస్తున్న సంఘటన చూసి రంగనాథుడు ఎదురొచ్చాడట ఆళ్వార్లకి. అప్పటి నుంచి ఈ తిరుప్పాణి ఆళ్వారికి యోగి వాహనలు అని పేరు. అందుకే మన శ్లోకాలలో భూతం సరశ్చ మహదాక్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహన్ అని పేరు ఈ తిరుప్పాణి ఆళ్వారికి. పెరుమాళ్ళ దివ్యమంగళ విగ్రహ సౌందర్యానికి అంటే స్వామి చూడడానికి వచ్చినప్పుడు ఆ అందాన్ని చూసినటువంటి ఈ తిరుప్పానాళ్వార్ ఆ ముగ్ధ మనోహర నీలమేఘ శ్యాముడు, సకల లోక ఆరాధ్యవుడు, సకలావిష్ట ప్రదాయుడు కదా స్వామి. ఆ ఆనందాన్ని చూసినటువంటి ఆళ్వార్ వెంటనే ఆ ప్రేమతో ఒక 10 పాటలు రచించాడు. ఆ 10 పాటలకే అమలనాది పిరాన్ అని పేరు. మనకు 4000 దివ్య ప్రబంధాలలో ఒకటి మొదలాయిరం అనే ప్రబంధంలో వస్తుంది ఈ ప్రబంధం అమలనాది పిరాన్. ఆ ఆనందాన్ని పరవశుడై స్వామి యొక్క కళ్యాణ గుణగణాలను కీర్తించారు ఈ 10 పాటలలోనే. అయితే ఇందులో ఇంకా వైభవం ఏమిటంటే ఈ ప్రబంధంలో చివరి పాసురం, ఈ అమలనాది పిరాన్ అనే ప్రబంధంలో చివరి పాసురాన్ని అనుసంధానం చేస్తూనే ఆళ్వార్లు రంగనాథునిలో లీనమైపోయారు. చూశారా, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు ఎవరి మీద ఎలా పడుతూ మనం చెప్పలేం. కానీ మనం కోరుకోవాల్సింది, మనలో నుంచి తొలగిపోవాల్సింది ఏమిటంటే 1 అహంకారం, 2 గర్వం, 3 కులమదం, ధనమదం, విద్యామదం. ఈ 5 శత్రువులను మనం వదిలివేస్తే భగవంతుడే మన కోసం దిగి వస్తాడు. మనం దిగజారిపోతూ ఉంటాం, ఆయన మనల్ని ఉద్ధరించడం కోసం దిగి వస్తాడు. ఇది స్వామిలో ఉండేటువంటి వాత్సల్యం.
అందుకే ఆయన ఒక ప్రబంధాన్ని రచించాడు, ఆ అమలనాది పిరానని. ఇక నా కన్నులకు అమృతం వలె అతిభోగ్యమైన దర్శన మహాభాగ్యం తప్ప మరేమి వద్దన్నాడు తిరుప్పానాళ్వార్. తండ్రి, నీ దివ్యమంగళ రూపం చూసిన తర్వాత ఇక నాకేమీ అవసరం లేదయ్యా. కనుక ఈ ఉత్తర క్షణంలోని రంగనాథులు లీనమైపోయారు. వెంటనే స్వామిని చూసిన ఒక ఘడియలోనే స్వామిలు లీనమైపోయారు. పెరుమాళ్ళ యొక్క శ్రీవత్స అంశతో అవతరించిన మహనీయులే ఈ తిరుప్పాణి ఆళ్వార్. ఇందులో మనకు ఒక విషయం గమనిస్తే, భగవంతుడి సన్నిధికే కులంతో పని లేదు, మతంతో పని లేదు. వాడు ఎవడైనా సరే, బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా, శూద్రుడా, దుర్మార్గుడా, మిలేచ్చుడా. మనకు నమ్మాళ్ళవారు అంటారు, మిలేచ్చేపివా. మిలేచ్చం అంటే అసలు సృష్టిలో అన్నిటికన్నా తగ్గుజాతి మిలేచ్చేపివా. అయినా మిలేచ్చేపివా రజకుడా, చాగలుడా, హరిజనుడా, గిరిజనుడా, మాల, కమ్మ, కరణ, యాదవ, గొళ్ళ, ఇవి ఏవి పనికిరాదు. ఏది కూడా భగవంతుని ముందు పనికి రానివి. అవి ఏది కూడా భగవంతుని అనుగ్రహం పొందడానికి అడ్డు కాదు అని నిరూపించిన మహనీయులు తిరుప్పాణి ఆళ్వార్. అలాంటి మహనీయులని మన ఆలయాలలో సేవిస్తాం. జై శ్రీమన్నారాయణ.